అందరూ యెషయా గ్రంథము, సెల్ ఫోన్లు సైలెంట్లో పెడితే ఇంకా మంచిది, యెషయా గ్రంథము 54వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. నిమిషము మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ 7-8 వచనాలలో 7వ వచనములో ఏమనుంది? నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో సమకూరుస్తానని అక్కడ అంటున్నాడు. 8వ వాక్యంలో ఏమంటున్నాడంటే, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతాను. వాత్సల్యత అనగా ప్రేమ, ఆయన సన్నిధి, ఆయన ప్రభావము, ఆయన ముఖకాంతి, ఆయన యొక్క తేజస్సు, లేకుంటే ఆయన మనల్ని సమీపించడం అన్నమాట. బాగా వినండి, దేవాతి దేవుడు ఒక్క నిమిషమే, ఒక క్షణం మాత్రమే, ఆయన నిమిషం మాత్రమే నిన్ను కొంచెం పక్కన పెట్టాను, కానీ వెంటనే గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అసలు చూడండి, అక్కడ ఎంత చక్కగా ఈ యెషయా గ్రంథకర్త ప్రవచిస్తూ చెప్తున్నాడంటే, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతాను. ఇప్పుడు నిత్యమైన కృప, ఆ వాత్సల్యత, ఆయనలో ఎప్పుడు కూడా వాత్సల్యత అనేది ఆ వాత్సల్యత, ఆయన కృప నిత్యము తన ప్రజల మీద ఉండాలని, తనను ఆరాధించే ప్రజలు ఎల్లప్పుడూ ఆయన వాత్సల్యత చేత నింపబడి అనుభవిస్తూ ఉండాలని దేవుని యొక్క హృదయ వాంఛ. అందుకే విలాప గ్రంథకర్త విలపిస్తూ, కన్నీళ్లు కారుస్తూ, ఏడుస్తూ ఆయన ఏమంటున్నాడో తెలుసా? చూడండి ఒకసారి విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వాక్యం. విలాప వాక్యములు 3:22. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాత్సల్యత ఎడతెగక నిలిచి ఉంటుంది. ఇంకా చూస్తే కింద చూడండి, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాత్సల్యత లేక ఎండిపోయిన ప్రజలు ఎందరో, ఆయన వాత్సల్యత లేక ఒకడు దేశదిమ్మరై నుదుట, చూడండి నుదుట ఏంటది, ముద్ర వేసుకొని దేశమంతా తిరుగుతున్నాడు. అక్కడ దాకెందుకు? ప్రతిరోజు చల్లపూటన వచ్చి ప్రతి దినము తన వాత్సల్యతను వారికి కనపరిచి
ఆ ప్రేమ చేత వారిని సంతృప్తిపరిచి ఇద్దరిని, ఎవరిని చెప్తారు, ఎవరిని? ఆదాము రోజు ఎవ్రీడే ఈవినింగ్ ప్రతిరోజు వచ్చి వాళ్ళతో చక్కగా బైబిల్లో రాసింది, ప్రతి దినము సాయంకాలమున ఆయన మాట్లాడుచూ ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు ఒంటరినని, నువ్వు అనుకుంటున్నావు నాకు ఏ ఆదరణ లేదని, కానీ నా ప్రభు నీకు వాత్సల్యత చూపుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఒక తండ్రి తన కుమారుణ్ణి కొంత కోపముతో ఇంటి బయటికి పంపినా మరలా అతని మీద ప్రత్యేకమైన ప్రేమ దృష్టి ఉండనే ఉంటుంది. తల్లి కూతురిని కోపం వచ్చినప్పుడు తిడుతుంది, మాట్లాడుతుంది, కానీ మరలా ఆ కూతురు మీద ఎంతో ప్రేమ. అసలు ఏమైందో, ఎట్లుందో, తినిందో, ఉందో, అసలు ఎలా ఉన్నావో అని ఒక రకరకాలుగా తల్లి లేక తండ్రి చింతిస్తూ యోచిస్తూ వారిని గురించి తపన పడుతూ ఉంటారు. నేను అంటాను, భూ సంబంధమైన శరీర సంబంధమైన మనకే ఇంత ప్రేమ వాత్సల్యత ఉంటే పరలోకపు తండ్రి నా తండ్రి, ప్రైజ్ ది లార్డ్, పరిశుద్ధుడైన దేవుడు మన దేవుడు, ఆయన రక్తము చేత కడగబడిన తన ప్రజలమైన మన మీద ఆయనకు ఎంతో ప్రేమ వాత్సల్యత ఉన్నది. అది నువ్వు కనుగొనాలి అంటే ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? ఎప్పుడు దొరుకుతుంది? రోజు రాత్రిగాను 5 రొట్టెలు తిని కదా, కేజీ చికెన్ తిని శుద్ధంగా నిద్రపోయి 8 గంటలకు లేస్తే దొరుకుతుందా? ఎప్పుడు దొరుకుతుంది? ప్రతి దినము పెందల కడ వేకువనే లేచి ఆయన సన్నిధిలో నువ్వు వేచి కాచుకొని ఉంటే ఆ ఉదయకాలపు ఆయన వాత్సల్యత ఎంత అద్భుతంగా ఉంటుందయ్యా అంటే నిజంగా అది పొంది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మొన్న ఒక రోజు ఒక ఊరికి వెళ్తే ఆ ఊరిలో ఆ చర్చిలో ఉదయాన్నే 5 గంటలకి ప్రార్థనకి ఆ దైవజనుడు సేవకురాలు వాళ్ళు లేచారు. తర్వాత నాకు కూడా ఫోన్ చేసినారు, అంటే నాకు వేరే గది, వాళ్ళు వేరే గది. ఫోన్ చేసి కరెక్ట్గా నా కళ అయిపోయింది, ఆ దైవజనుడు ఫోన్ చేశాడు, అన్న ఇప్పుడు లేచినానన్న, ఇప్పుడే కళ అయిపోయింది, లేచినానని చెప్పినాను. పోయి గబగబా కొద్దిగా మొహం ఫ్రెష్ అయ్యి కడుక్కొని వెళ్ళి కింద చర్చిలో కూర్చొని ముగ్గురం ఆ ఉదయకాల ప్రార్థన చేద్దామని కూర్చుంటే ఫస్ట్ ఒక 2-3 వచ్చారు. ఒక 5 నిమిషాలు అయింది. ఒకేసారి ఒక 4-5 వచ్చారు. ఇంకొక 10 నిమిషాలు అయింది, 5 నిమిషాలు అయింది. ఇక వరుసగా ఆటోలు బండ్లు అందరూ వేసుకొని సుమారుగా ఉదయకాల ప్రార్థనకే దాదాపు 60 మంది వచ్చారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఇంకా లెక్క పెట్టలేదు కానీ ఎక్కువే ఉంటారు. ఎంతమంది అండి? 60 మంది వచ్చి కూర్చున్నారు. మీకు చూపించాలని నేను ఫోటో కూడా తీసినాను కానీ అది గ్రూప్లో పెట్టలే. నాకు ఆశ్చర్యమైంది. ఏది, అందరూ ఉద్యోగాలు చేసేవాళ్ళే, వ్యాపారం చేసేవాళ్ళే, డ్యూటీలు చేసేవాళ్ళే, అత్తింటి కోడళ్ళు కూడా ఉన్నారు అందరూ. అసలు ఒక సిస్టర్ అత్తింటి కోడలు, ఆమె ఆ అమ్మాయి ముందు వచ్చి కూర్చోయింది. అదిగో ఆ పాపలాగా చిన్న పాప కూడా ఉంది ఆ పాపకి. నాకు ఆశ్చర్యమైంది. ఉదయకాలమే లేచి దేవుని సన్నిధిలో వచ్చి అలాగా కూర్చొని ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన వాత్సల్యతను పొంది అనుభవిస్తూ ఉంటే ఎంత మధురమండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరూ ఆయన వాత్సల్యతను ఉదయాన్నే దైవ సన్నిధిలో వేకువనే లేచి పొంది ప్రార్థనాపూర్వకంగా
ఎప్పుడైతే అనుభవిస్తామో ఆ రోజు నీ కార్యక్రమాలు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నువ్వు ఉద్దేశించిన ఉద్దేశాలన్నీ కూడా నా దేవుడు సఫలపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి ఇట్లే ప్రార్థన చేస్తున్నాం. ఒక ఆయన చర్చి మీద సిలువనెత్తుకుంటూ వచ్చాడు. ఆయనకి మేమేమి వెళ్ళి సువార్త చెప్పలేదు, మేము వెళ్ళి అయ్యా మా చర్చికి రండి అయ్యా అని చెప్పలేదు, ఫలానా చోటు ఉందయ్యా అని చెప్పలేదు. అసలు ఆయన ముఖం మేము చూడలేదు, మా ముఖం ఆయన చూడలేదు. కానీ ఇలా ప్రార్థన చేస్తుంటే ఒక ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు విషయం ఏంటంటే అనుదినము దేవుని సన్నిధిలో ఆయనకు వాత్సల్యత పుడుతుంది. ఆ వాత్సల్యము చేత మనము దేవుని ద్వారా ఆదరించబడి బలపరచబడి అనుభవించి దేవునికి సాక్షులమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. చూడండి, నిత్యమైన కృప. చెప్పండి ఏంటది? నిత్యము, ఎటర్నల్ గ్రేస్ అంటారు. అంటే నిరంతరము ఆయన కృప మనకు సమృద్ధిగా ఉంటుంది. అది పొందుకొని అనుభవించి మనం ఈ లోకంలో అనేకులకు సాక్షిగా నిలబడవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ విలాప గ్రంథకర్త అంటాడు, అనుదినము ఆయనకు నూతన వాత్సల్యత పుడుతుంది. ఇంకో మాట మీకు చెప్తాను. అదే యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో 10వ వాక్యం చూడండి ఒకసారి. అక్కడే 50 స్టాండ్ కదిలిస్తున్నారు. 54వ అధ్యాయం 10వ వాక్యం. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి ఇటు చూడండి. కొన్నిసార్లు పర్వతాల లాంటి సమస్యలు నీ ముందు వచ్చి నిలబడతాయి, మెట్టల లాంటి సమస్యలు నీ ముందు వచ్చి నిలబడతాయి. ఇశ్రాయేలు ప్రజలకి పర్వతము లాంటి సమస్యలు వచ్చి, ఎర్ర సముద్రం పొంగింది, యోర్దాను పొర్లింది, ఎరికో గోడ అసలు దాన్ని దాటడానికి వీలే కాదు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మరణకరమైన పరిస్థితులు ఎదురొస్తాయి, భయంకరమైన ఆర్థిక పరిస్థితులు ఎదురొస్తాయి, ఎవ్వరూ అర్థం చేసుకునే పరిస్థితులు ఎదురొస్తాయి. ఇంకో అద్భుతమైన విషయం చెప్పాలి మీకు. ఎట్లా అంటే, ఎవరినైతే మనం నమ్మింటామో వాళ్ళే మనల్ని, చెప్పండి, వాళ్ళే మనల్ని, గట్టిగా చెప్పండి, చేసే పరిస్థితి కూడా రావచ్చు. ఇతను ఇలా చేసేవాడు కాదే అనిపిస్తుంది, కానీ చేయొచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటి? అయితే దేవుడు అంటున్నాడు, పర్వతములు తొలగిన, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను కొత్తగా సేవకి వెళ్తున్న ఆ కొత్త దినాల్లోనే ప్రభు ఈ మాట నాతో మాట్లాడినాడు. పర్వతాలు తొలగిన, మెట్టలు తొలగిన నా కృప నిన్ను విడిచి పోదు, నా కృప నిన్ను విడవదు. ఎందుకమ్మా ఈ విషయాన్ని నాతో చెప్తున్నాడు అని నేను అనుకునేవాడిని. అప్పుడు అర్థం కాలేదు. రోజులు గడిచే కొద్దీ అర్థమైపోయింది. ఎన్నెన్నో ఇబ్బందులు, ఎన్నెన్నో పరిస్థితులు. నిజంగా ఒక సహోదరుడు ఉండేవాడు, నా తోటి సేవకుడే. మీకు చెప్పాల కొన్ని నేను అనుభవించేది. నా సంఘం పెద్దది, దాదాపు 300 మంది సంఘం, నేను నడిపించే సంఘం. దేవుని దయ వల్ల చక్కగా పరిచర్య బాగా జరుగుతుంది. ఒకరోజు ఒక తల్లి వచ్చి ఒక 5,000 కానుకిచ్చి, అయ్యా మీరు బండి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇదిగో దేవుడు, నేను ఒకరోజు నీతో ప్రార్థన చేయించుకున్నాను, దేవుడు నాకు ఒక కార్యం నెరవేర్చాడు, ఇదిగో నా వంతు అని
5,000 తెచ్చి ఇచ్చింది ఆమె ప్రార్థన చేయమని. అలా తెచ్చి ప్రార్థన తీసుకున్నాను. రూపాయి మామిడికాయ పచ్చడన్నం తిని అలా కొంత డబ్బు పోగు చేసి పెట్టినాను. తర్వాత ఓ రోజు బండి తీసుకున్నాము. ఇక పరిచర్యలో తిరుగుతా ఉన్నాం. ఈలోపు నా స్నేహితుడు, అతని సంఘం కొత్తగా ప్రారంభించబడింది. చిన్నదంటే చిన్నదేం కాదు, బాగానే వస్తారు, బాగానే సహాయం చేస్తారు. అయినా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఫోన్ చేసినప్పుడల్లా ఇదిగో నేను పలానా చేస్తున్నా అంటే నా పరిచయం చేస్తూనే అతనికి సహాయం చేసేవాడిని. కనబడినప్పుడల్లా బిర్యానీ అన్న తినిపించేవాడిని, ఐస్ క్రీమ్ అన్న తినిపించేవాడిని. ఎందుకంటే నెల్లూరులో అవి 2 ఫేమస్. హల్లెలూయా. నోరు ఊరుతుంది ఎవరికన్నా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఇంత చేస్తే చివరికి ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? నా మీదే చాడీలు చెప్పి, అతను మంచోడు కావడానికి నా మీద చాడీలు చెప్పి అతను ఇక నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశాడండి. ఇంకప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఒక్క రకమైనటువంటి ఇబ్బందులు కాదండి. అప్పుడు ప్రార్థన చేస్తా, ఇదిగో ఈ మాటనే ధైర్యపరిచేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉదయాన్నే ప్రార్థన చేసుకుంటుంటే ఒక స్వరం వినపడుతుంది. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినా, నా కృపా నిన్ను వీడదని అభయమిచ్చితివే అని ఆ ఉదయకాలం మీకు చెప్పడం కాదు, నేను చేశాను కాబట్టి చెప్తున్నాను. పాడి స్తుతించి ఆరాధన చేసుకొని ఆ తర్వాత బయటకు వస్తే వెంటనే జరిగిన అద్భుతం ఏంటంటే, దైవజనులు యేసన్న గారు అక్కడి నుంచి, నీకు ట్రాన్స్ఫర్ వచ్చింది, నెల్లూరు నుంచి గుంటూరుకు వచ్చాయి అన్నాడు. అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నిజంగా కరెక్ట్ సమయంలో దేవుడు స్పందించే దేవుడు అండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా చూడండి, మొదటిది నిత్యమైన కృప, రెండవది విడువని కృప, మూడవది చూద్దాం. యెషయా గ్రంథంలోనే 55వ అధ్యాయం 3వ వాక్యం. చేసేదను, అదిగో దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతాను నేను. మూడోది ఏంటండి? శాశ్వతమైన ఆయన కృప. దీనికి ఇదే విషయాన్ని యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతూ, శాశ్వతమైన దావీదుకు చూపిన శాశ్వతమైన కృప మీకు చూపుతాను అంటున్నాడు. అసలు దావీదుకి ఎందుకు చూపాడు? ఒక చిన్న జరిగిన చరిత్ర ఆలోచన చేద్దాం. దావీదు కంటే ముందు ఒక రాజు ఉన్నాడు. అతని పేరు చెప్పండి. అతని పేరు సౌలు. అమ్మా ఒకసారి నా వైపు చూడండి, అందరు బాగా వినండి. ఈ సౌలు ఎలాంటి వాడంటే, కొత్తలో దేవుడు రక్షించిన కొత్తలో చాలా భక్తి గలవాడు. ఎవరైనా దేవుని గురించి ఏదైనా కానీ మాట్లాడితే ఇంకా సహించేవాడు కాదు. రాను రాజుగుర్రము. చూడండి, ఇతను ఏం చేశాడంటే, దేవుడు ఏదైతే చెయ్యొద్దన్నాడో అదే చేశాడు. ఇప్పుడు ఈరోజు చాలామంది మనుషులు ఏం చేస్తారంటే, ఏదైతే చేయొద్దు అంటారో అదే చెప్పండి, అదే
అబద్ధం ఆడొద్దు అన్నారు అనుకోండి, టక్కుని చెప్పేస్తారు. ఎందుకంటే ఇప్పుడు సెల్ ఫోన్ ఎక్కడ ఈడ ఉంది కదా, ఈయన పక్కనే ఉంటారు, పక్క సందులో ఏడోనవరా అంటే ఢిల్లీ ఏడో చెప్తారు కదా. అబద్ధం ఆడకూడదు, దూషణ మాటలు పలకకూడదు, చెడు చూపులు చూడకూడదు. ప్రభు ప్రతిదీ లెక్కిస్తాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దావీదుకు దేవుడు శాశ్వతమైన కృప ఎందుకు చూపాడో చెప్తాను మీకు. అమ్మా కొంచెం కంట్రోల్ పెట్టుకో. అసలు విషయం ఏంటంటే, సౌలు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత కొంతకాలానికి వాళ్ళకు ఒక పెద్ద అపాయం వచ్చింది. ఏమొచ్చిందండి? అపాయం. ఏమిటి అపాయం అంటే, గొల్యాతు అనే చూడండి 6 మూళ్ళ జానెడెత్తు మనిషి అయి ఉండి ఇక ఒక సవాల్ విసిరినాడు. ఏమని? ఇశ్రాయేలీలో ఎవరైనా నాతో యుద్ధం చేయడానికి మీరు ఉంటే రండి అని దేవుణ్ణి దూషిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ వాని ఎత్తు, హైట్ చూసి, వెయిట్ చూసి భయపడిపోయినారు. భయపడి దాక్కుంటున్నారు, పోలేకపోతున్నారు. ఈలోపు అన్నదమ్ముళ్ళకి క్యారెట్ తీసుకోవడానికి వచ్చాడు దావీదు. కొన్ని మాటలు విన్నప్పుడు కొందరికి చెవి బాగా పనిచేస్తుంది కదా. అందుకనే అంగిలి ఆహారం రుచి చూచినట్లు చెవి మాటలని పరీక్షిస్తుంది. ఇప్పుడు విన్నాడు దావీదు, రోషం వచ్చింది. జీవం గల దేవుని దూషించడానికి ఎవరు అన్నాడు, పోయాడు, యుద్ధం తలపడ్డాడు. అంత బాగుంది. వచ్చిన తర్వాత బాగా వినండి, విజయం పొందిన తర్వాత దావీదు వస్తూ ఉంటే ఆ స్త్రీలు ఏమని పాడారండి? చెప్పండి, ఏమని? సౌలుకు 1000 కొలది, దావీదుకి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాడండి, సౌలుకి 1K ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్లో, దావీదుకి 10K ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్లో. ఈరోజు బాగా మీరు గమనించండి. ఇప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ 85 మంది ఉన్నారు. బహుశా 85 మందా, 185 మందా, 185 అనుకుంటా, గుర్తులేదు నాకు కూడా. చూడండి, కానీ నా ఒకవేళ ఎంత మంచి మెసేజ్ అయినా చెప్పి యూట్యూబ్లో పెట్టినామనుకోండి, ఆ సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ ఎంతమంది ఉన్నారో చూసారో దాన్ని చూసి ఆ మెసేజ్ వింటారు. ఇక కొంచెమే ఉందనుకో, దాన్ని చూడను కూడా చూడరు. అసలు సంగతి ఏంటి? ఆడ సౌలుకు 1000 కొలది, దావీదుకి 10,000 కొలది. చూడండి, మనం గమనిస్తే ఇలా అంటూ ఉన్నప్పుడు అసలు ఏం జరిగిందంటే, ఈ దావీదును చూసి సౌలు అప్పటి నుంచి విషపు చూపు చూడడం ప్రారంభించాడు. అంటే అర్థం ఏంటి? చూపులో జయం ఉండేవనలేదా? నీకంటే ఒకడు బాగుండడం నీకు ఇష్టం లేదా? మరి నువ్వు పరలోకంలో ఎలా ఉంటావు అతనితో? నీకంటే ఒక వ్యక్తి హెచ్చించబడితే నీకు నచ్చనప్పుడు పరలోకంలో నువ్వు ఎలా ఉండగలవు? అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా, ఇక్కడే నువ్వు నీ చూపులో నిగ్రహము లేకపోతే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా విషయాలండి దేవుని బిడ్డలారా. చూడండి, వెంటనే విషపు చూపు పెట్టడం. ఏంట్రా, దావీదుని చనిపోగొడుతున్న వాడు ఎంతరా? వెంటనే సీన్ మారిపోయాడు. అప్పటి నుంచి దావీదు ఎప్పుడు దొరికితే అప్పుడు, చెప్పండి, ఎప్పుడు దొరికితే అప్పుడు దావీదు మీద విషపు చూపెట్టాడు. కానీ దావీదు క్యారెక్టర్ ఏంటో తెలుసా? దేవుడు ఒక గుహలో సౌలుని దావీదుకి దొరికిచ్చాడు.
అదుల్లాము అనే గుహలో దొరికినాడు. పనివాడంటాడు, రాజా ఇదిగో దొరికినాడు, నువ్వు అను చాలు, అంతే. అర్థమైందా? అను చాలు, వేసేసిపోదాం, ఇంకా నీకు తిరిగే ఉండదు, విజయము నీదే అంటే దావీదంటే, రేయ్ బుద్ధిహీనుడా, నోరుముయ్, యెహోవా అభిషేకించిన వాడిని ముట్టుకోవడానికి నీకు ఎంత ధైర్యం రా అని తిట్టి, అయితే దేవుడు సౌలు నాకు అప్పగించడానికి గుర్తుండాలి కాబట్టి బాగా వినండి. ఆ వస్త్రపు చెంగు కొద్దిగా కోస్తున్నాడు. ఆ కోసేటప్పుడు కూడా మనసు గుచ్చుకుంటున్నాడు ఆయన. అయ్యో, యెహోవా చేత అభిషేకించిన వాని వస్త్రాన్ని నేను గుచ్చుకుంటున్నానే. ఈరోజు క్రైస్తవులకు కూడా సేవకుల మీద ఎంత అనుమానం తెలుసా? ప్రవీణ్ పాస్టర్ ఇట్లా సీసీటీవీలో ఇట్లా కనపడుతుంది కదా, ఇక మా వాళ్ళు ఎట్లను అనే ఆలోచనలు చాలామంది ఉన్నారు. దేవుని అభిషేకించినటువంటి, ఇప్పుడు మనకందరికి తెలుసండి వాస్తవం. నాకు ఊదిగడ్డిల వాసనే పడదు, నిజంగా చెప్తున్నాను. ఓ దైవ సేవకుడు మనస్సాక్షిని చంపుకొని ఎట్లా వెళ్ళగలడు? దావీదు అంటున్నాడు, నొచ్చుకొని కొద్దిగా కోసుకొని వెళ్ళిపోయాడు. అవతలకి వెళ్ళి, సౌలా సౌలా ఇంకా నిద్రపోతున్నావా? నీ దగ్గర కాపలా వాళ్ళు ఎవరు లేరా? ఇంకా వేరే మాట కూడా వాడినాడు. అని లేస్తే లేచి అంటున్నాడు. ఎవరు? సౌలు. చూస్తే పనివాడు ఉన్నాడు, దావీదు అక్కడ ఉన్నాడు. ఏమయ్యా, ఎన్ని రోజులు ఇంకా మేలుకొని ఉండలేవా? చూడు, దేవుడు ఈరోజు నిన్ను నాకు అప్పగించాడు. కావాలంటే గుర్తు చూసుకో, నీ వస్త్రపు చెంగు కొంచెం. అప్పుడు అంటాడు, చచ్చిన మిన్నలని నన్ను ఎందుకయ్యా నువ్వు చంపడానికి చూస్తున్నావు? నేను ఏం అపకారం చేశాను నీకు? మళ్ళీ ఎంత డ్రామా తెలుసా? నాయనా దావీదా, నువ్వు బతకాలరా, నువ్వు రాజు అవ్వాలరా. సౌలు ఎంత నటించాడంటే, తర్వాత చివరికి జరిగింది ఏంటో తెలుసా? దేవుడు దుఃఖపడుతున్నాడు. ఒక మాట చదవండి, బైబిల్లో ఉంది. సమూయేలుతో దేవుడు చెప్తున్నాడు. సమూయేలు రాసిన 2వ గ్రంథం 8వ అధ్యాయం 15-16 వచనాలు చదవండి ఒకసారి. ఉండేను. సమూయేలు 2వ గ్రంథమేనా? చూడండి, నేను సౌలుకి కృపను దూరం చేసినట్లుగా నీకు దూరం చేయనంటాడు. సౌలుకి దేవుడు ఆయన కృప దూరం అయిందంట, కానీ దావీదుకి అలా కాదు. మొదటి సమూయేలు చూడు ఒకసారి. 7వ అధ్యాయమా? 7:15-16. 7:15-16 చూడు. అదిగో నిన్ను స్థాపించుటకై, అదిగో నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైపోయింది. అతనికి ఎవరికి? దావీదుతో దేవుడు అంటున్నాడు, నీకు పుట్టబోయే కుమారుడు సొలొమోను, అతనికి నా కృప దూరము చేయను.
నిత్యము స్థిరమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే చూడండి, మూడవదిగా శాశ్వతమైన కృప చూపాడు దావీదుకి. ఇంకొక మాటలు చెప్పుకోవాలంటే, దావీదు తర్వాత సొలొమోను వంశంలో ఉండే తిన్నగా ప్రభువైన, చెప్పండి ఎవరు వచ్చారండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన దావీదు కుమారుడు అనబడినాడు. దావీదు వంశములో యేసు ప్రభు జన్మించాడండి. 12 గోత్రాలు ఉన్నాయి, కానీ దావీదు ఉన్నటువంటి గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. వాస్తవానికి దావీదే చాలా పెద్ద తప్పు చేశాడు, కానీ దావీదు పశ్చాత్తాపడినాడు. సౌలు పశ్చాత్తాపడలేదు. దేవుని వాత్సల్యత కోసం దావీదు ఏడ్చి కన్నీరు కార్చి 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 విలపించి దేవుని సన్నిధిలో పెనుగులాడితే ఆయన కృప దిగొచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఒక్క మాట ఇక్కడ ఏం చెప్పాలనుకున్నా తెలుసా? దావీదును బట్టి దేవుడు తన పిల్లలకి అక్కడ ఏం వాగ్దానం చేస్తున్నాడు చూడండి ఒకసారి. 15 మళ్ళీ చదువు. నిన్ను స్థాపించుటకై చెయ్యను, నీ మటుకు నీ సంతానము నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంతానం అంటే ఇంకా మనవాళ్ళు దావీదు కొడుకు సొలొమోను కొడుకు రెహబాం, ఇట్లా ఒకరి తర్వాత ఒకరు ఎంతమంది రాజులు వచ్చారో అందరికీ ఇప్పటికీ వాగ్దానం అండి. ఇప్పటికీ ఎన్ని తరాలు గడిచినా ఒక సింహాసనం మీద నీ కుమారుడు ఒకడు ఉంటాడన్నాడు. అది ఇప్పటికీ దేవుడు నెరవేరుస్తాడు. దేవునికే మహిమ కలుగునుగాక. నేనేమంటానంటే, దావీదు లాంటి నీతి మనలో ఉండాలి. దావీదు లాంటి యథార్థత మనలో ఉండాలి. అప్పుడే దేవుడు మెచ్చుకుంటాడు. చివరి మాట చెప్పి ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వాక్యం. 2 Corinthians 12:9. 2 కొరింథీయులకు రాసిన, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి నీలో పరిపూర్ణమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వది చాలిన కృప. ఏం చాలు మీకు? 2 బరగొట్లు ఉంటే చాలా, లేకుంటే 2 ప్లాట్లు ఉంటే చాలా? చెప్పండి. 2 బైకులు ఉంటే చాలా, 2 మైకులు ఉంటే చాలా? అప్పుడప్పుడు నేను కూడా అనుకునేవాడిని, 2 మైకులు ఉంటే చాలు ప్రభు అనుకునేవాడిని. మైకులదేముందండి, బైకులదేముంది, బరగొట్లదేముంది? దేవుని కృప చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అసలు పౌలు గారికి ఒక బలహీనత, దానికోసం దేవుని దగ్గర ప్రతిదినము దేవుని దగ్గర చాలా మార్లు ప్రార్థన చేసి, ప్రభువా ఈ బలహీనత తీసేనాయనా అని అడుగుతున్నాడు. అడుగుతూ ఉంటే ఒకరోజు దేవుడు విని ప్రార్థన విని ఓ రోజు ఏమన్నాడు తెలిసిన? బాగా వినండి. ఓ రోజు ఏమన్నాడు తెలిసిన? నా కృప నీకు చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమయ్యేటట్లు ఎట్లా చెప్పాలంటే, చూడండి, కొన్నిసార్లు కొందరికి బలహీనతలు ఉంటాయి, కానీ మనం ఏం చేస్తామంటే దానిలోనే ఇట్లా తూర్పు పడతాం కదా. దానిలోనే ఏం చేస్తాం? తూర్పు పడతాం. అంటే ఎదుటి వ్యక్తి యొక్క బలహీనతను మనం ఎత్తి చూపుతాం, కానీ దేవుడు అలా కానే కాదు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. పౌలు ప్రార్థన చేసిన రీతిగా ఎవరైతే తమ బలహీనతలు, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక బలహీనత ఉంటుంది, ఆ బలహీనత నిమిత్తం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకునగా ఆయన అంటాడు, నా కృప నీకు చాలును. మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ యూ. నా కృప నీకు చాలు. అసలు బలహీనత ఏంటో చెప్తాను, ఏనండి బాగేనండి, నా వైపు చూడండి. ఈ పౌలు గారి బలహీనత ఏంటంటే కండ్లలో ఎప్పుడు పుసులు వచ్చేటివి. ఏంటివండి? కండ్లలో ఏంటి వచ్చేటివి? ఎప్పుడు పుసులు వచ్చేటివి. దానికోసం ఆయన కొంతమంది ఏం చేసినారంటే, ఇంతమందికి ప్రార్థన చేస్తాడు, ఇంత సువార్త చేస్తాడు, స్వస్థత ప్రార్థన చేస్తాడు, మరి ఆయనకు స్వస్థత రావచ్చు కదా, ఆయన కళ్ళు బాగా చేసుకోవచ్చు కదా, ఇంతమంది ఇండ్లు గృహప్రవేశాలు పాస్టర్ ప్రార్థన చేస్తాడు, ఆయనకే ఇల్లు వచ్చేదంటే ప్రార్థన చేయొచ్చు కదా. ఎన్నెన్నో ప్రశ్నలు పౌలును విమర్శిస్తూ చాలామంది మాట్లాడిండొచ్చు కూడా. అయితే పౌలు గారు ప్రార్థన చేయగా పౌలుతో ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలు, అంతే. ఎప్పుడైతే ఆ మాట చెప్పినాడో తర్వాత ఏమంటాడు తెలుసా? నన్ను బలపరచువా అని అందు నేను సమస్తము చెయ్యగలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కృప నిన్ను బలపరిస్తే, ఆయన కృప నిన్ను స్థిరపరిస్తే, ఆయన కృప నీకు శాశ్వతంగా ఉంటే, ఒక మాట చెప్పాలి, సౌలుకు దేవుని కృప దూరమైంది. కారణం పశ్చాత్తాపడలేదు, సహోదరుని ప్రేమించలేదు. పైగా సమూయేలు ప్రవక్తతో విభేదించాడు. నేను ఇప్పుడు మీకు చెప్పాలనుకున్న ఒకే ఒక మాట, దేవుని కృపకు పాత్రులు కండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిది నిత్యమైన కృప, రెండవది విడువని కృప, మూడవది శాశ్వతమైన కృప, నాలుగవది చాలిన కృప. ఈ 4 మాటలు మీ మనసులో ప్రభు ముద్రించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచి కళ్ళు మూసుకోండి.